చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీల జత అనేది ఇప్పుడు చాలా హైప్ని క్రియేట్ చేస్తున్నటువంటి మ్యాటర్. అయితే ఈ జతనే ఇప్పుడు రాజకీయంగా కొద్దిగా విభేదాలు, ఆరోపణలు కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో లేకపోలేదు. ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఒకరిపై ఒకరు పరస్పరంగా కూర్చొని ఏ విధమైనటువంటి సంప్రదింపులు జరపకుండానే అభ్యర్థుల యొక్క ప్రకటనలు జరిపేస్తున్నారని చెప్పి ప్రధానంగా అధినేతల నోటి నుండి కూడా వినిపిస్తున్నటువంటి మాటలు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గం తిరుపతి జిల్లాకు సంబంధించి అటు ఇన్ఛార్జిగా ఉండేటువంటి కోట వినుత, అదేవిధంగా కోట వినుత గారి భర్త చంద్రబాబు కూడా మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించినటువంటి జనసేన నేతలు కూడా కొంతమంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్గా శ్రీకాళహస్తిలో కొనసాగుతున్నటువంటి కోట వినుత గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఏంటి ఫుల్ జోష్గా ఉన్నింది 1 month బ్యాక్ వరకు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మీ అధినేత వెళ్ళి కలిసి ఒకసారిగా పొత్తులతో మనం ముందుకెళ్తామని ప్రకటించగానే కూడా జనసేన అంతా కాస్త డీలా పడింది. వెంటనే సమన్వయ కమిటీ సమావేశం మీ అధినేత నిర్వహించారు. మనం వెళ్దాం, కొడదాం, ఫైట్ చేద్దాం, ఫస్ట్ వైసీపీని పారదోలేటువంటి ప్రయత్నంలో కలిసి వెళ్దాం అనేటువంటి మాటలు మీ అధినాయకుడు మాట్లాడారు. దానికి మీరందరూ కూడా సపోర్ట్కి ఓకే చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ పరిణామాలు చూస్తుంటే మరోవైపు అధినేతలే మాట్లాడుకోకుండా అభ్యర్థులు ప్రకటన చేయడం అనేది, అధినేతల మధ్య ఒక పొంతన లేని, అంటే ఏ విధమైనటువంటి సంప్రదింపులు జరగట్లేదా, డిస్కషన్ జరగట్లేదా, ఏం జరగట్లేదు, ప్రధానంగా ఇక్కడే ఏం పరిస్థితి ఉంది, మీ అధినాయకత్వం నుంచి కూడా ఎలాంటి సలహాలు కావచ్చు లేదా సూచనలు కావచ్చు మీకు అందజేస్తాం వరకు. ముందుగా ఆర్టీవీ వాళ్ళకి నమస్కారాలు. మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడారు, పరామర్శించారు. అప్పుడే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని సపోర్ట్ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే టీడీపీ క్యాడర్ మొత్తం డీలా పడిపోయి ఎక్కడ టీడీపీ క్యాడర్ బయట రావాలన్నా భయపడుతూ ఎక్కడికెక్కడ స్టాప్ అయిపోయారు. అప్పుడు యాక్చువల్గా ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాతే, బయట వచ్చిన తర్వాతే రిలీజ్ చేసిండొచ్చు పొత్తుల గురించి. కానీ టీడీపీ క్యాడర్ మొత్తంకి సపోర్ట్గా నిలబడి ఒక పెద్దన్న పాత్రలా, లోకేష్ గారు కూడా బయట వచ్చే స్థితిలో లేరు, ఆయన్ని కూడా ఎప్పుడు జైల్లో వేస్తారో అని భయపడి మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందండి. అటువంటి సిచ్యువేషన్లో నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. యాక్చువల్గా అప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ డీలా పడిపోయిన పార్టీ జనసేన పుంజుకుంటోంది. ఆల్రెడీ ప్రజలందరికీ సపోర్ట్ మీరు చూస్తున్నారు. ఏపీలో స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఏదైనా స్ట్రాంగ్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉందంటే అది కేవలం జనసేననే. ఫస్ట్ నుంచి ప్రజల్లో ఈ వైసీపీ ఎప్పటి నుంచో పథకాలు ఇస్తున్నాం, 99.9% ఇచ్చేసామని చెప్తున్నారు కదండి. వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భవన నిర్మాణ కార్మికుల నుంచి 35,000 మహిళలు మిస్ అయిన అక్కడి వరకు ప్రతి ఒక్కరికి అవగాహన, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అవగాహన తెప్పించిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది అధినేత పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీయే. సో స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు ప్రజలు కూడా. అటువంటి సిచ్యువేషన్లో జనసేన పార్టీ యాక్చువల్గా మనం ఒక సిచ్యువేషన్ తీసుకోండొచ్చు, కళ్యాణ్ గారు ఒక సిచ్యువేషన్ తీసుకోండొచ్చు, ఏకైక ప్రతిపక్ష పార్టీగా నిలిచిపోయి ఉంటాం, టీడీపీ నీరు గారిపోయింది. కానీ అలా చేయకుండా టీడీపీ క్యాడర్ మొత్తానికి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డారు. అటువంటి సిచ్యువేషన్లో మేమందరం కూడా సపోర్ట్ చేసాం. మా అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తూ కలిసి వెళ్తున్నాం. అలా ఏం లేదండి. మీరు సెకండ్ క్వశ్చన్ అడిగారు, అలా ఏం లేదు. ఇద్దరు అధినేతలు స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ క్యాడర్ కూడా డీలా పడిపోలేదు. మేము సమన్వయంతో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా. అంటే వాళ్ళకి ఒత్తిళ్ల ప్రకారం ఏదో సమ్ ఇష్యూస్ ఉండొచ్చు, కళ్యాణ్ గారు మాట్లాడారు దాని గురించి. వాళ్ళు 2 సీట్లు ప్రకటించవచ్చు. మేము కూడా అదే దీంట్లో రిపబ్లిక్ డే RRR అనే కోర్టుతో కళ్యాణ్ గారు కూడా 2 సీట్లు ప్రకటించడం జరిగింది. మా సైడ్ కూడా కొన్ని ఒత్తిడులు ఉంటాయి కదా, అలా ప్రకటించడం జరిగింది. త్వరలో మేము ఇంకా కూడా సమన్వయంతో పోతున్నామండి, ఎక్కడా డీలా పడిపోలేదు. జనసేన టీడీపీ క్యాడర్ అందరూ కలిసి ముందుకెళ్తున్నాం. మా ఏకైక లక్ష్యం ఇక్కడ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో చిచ్చు పెట్టి వీళ్ళ పొత్తుని పాడు చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ ఆ పప్పులు ఉడకవు. ప్రజలు నాయకుల కన్నా కార్యకర్తలు, ఇటు కార్యకర్తలు అటు కార్యకర్తల కన్నా ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి. సో అదే దీంట్లో ముందుకెళ్తాం. మీరు మా ప్రోగ్రామ్స్ చూస్తుంటే రోజు మీ ఆర్టీవీ వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, డైరెక్ట్గా ప్రోగ్రామ్కి వచ్చి లైవ్ తీసుకున్నారు.
ప్రజలే కోరుకుంటున్నారు. నేను నా పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళే చెప్తున్నారు, మేము ఆశీర్వదిస్తున్నామమ్మా, మేము కోరుకుంటున్నాము. మాకు ఎప్పుడైతే ఈ జగన్ అబద్ధపు హామీలు, చీకటి జీవోలతో పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు, అది లేదు. సిపిఎస్ రద్దన్నాడు, అది లేదు. ఇంకా ఎన్ని ఉన్నాయండి, చాలా. ఇలా దిశా చట్టం తెచ్చాడు, దశ లేని దిశా చట్టం తీసుకొచ్చి ఏమి లాభం? అంతే కదా, దానికి ఒక దిశే లేదు, ఎందుకు తీసుకొచ్చి ఏమి లాభం? ఇలా ప్రజలు కోరుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు మేము జగన్ని ఇంటికి పంపిద్దామా, ఈ జనసేన టీడీపీ కూటమిని ఆహ్వానిద్దామా. ఇక్కడ ఎవరు వస్తారు ఎవరు రారు అని కాదండి, అల్టిమేట్గా జగన్ ఇంట్లో కూర్చోబెట్టాలి, అది మా టార్గెట్. ఇంకా శ్రీకాళహస్తి గురించి అడిగారు. మేము 2019 ఎన్నికల్లో మా ఇద్దరి లైఫ్ సాక్రిఫైస్ చేసి, మేమిద్దరం ఎన్ఆర్ఐస్ అండి. సార్ మా హస్బెండ్కి 10 lakhs, మేమిద్దరం యూఎస్ రిటర్న్స్, నాకు 7 lakhs శాలరీ. మేమిద్దరం మంత్లీ, నేను చెప్పడం, మేమిద్దరం మా లైఫ్ వదులుకొని, పర్సనల్ లైఫ్ కూడా పక్కన పెట్టి, మాకు ఇంకా చిల్డ్రన్ కూడా లేరు, మేము ఫస్ట్ పార్టీనే మా ఫ్యామిలీ అనుకొని మా లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నాం. ఫస్ట్ శ్రీకాళహస్తిలో కాదు, స్టేట్ మొత్తం స్టార్ట్ చేయక ముందు గడప గడప, అంటే వైసీపీ స్టార్ట్ చేయక ముందు గడప గడప మేము స్టార్ట్ చేసాం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విత్ ద నేమ్ ఆఫ్ నో మై కాన్స్టిట్యుయెన్సీ. అప్పటి నుంచి ప్రజల్లో ప్రతి గడప టచ్ చేస్తున్నాం, వాళ్ళందరి ఆదరణ పొందుతున్నాం, ముఖ్యంగా మహిళల ఆదరణ పొందుతున్నాం. మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మనం బకాసురుడు అనేవాడిని చూసాం, ఇక్కడ భూకాసురుడు అనేవాడు ఉన్నాడు. ఎక్కడికక్కడ ల్యాండ్ కబ్జాలు చేసుకుంటూ, ఎక్కడికక్కడ అందరినీ బెదిరించుకుంటూ, ప్రతిపక్ష పార్టీగా నా పైన ఒక మహిళ అని కూడా లేకుండా 2019 నుంచి ఇప్పటి వరకు నా మీద 17 కేసులు ఉన్నాయి. నేనేమి అంటే ఇంతకుముందు జనసేన పార్టీ, అంటే నా ఫస్ట్ కెరియర్ జనసేన పార్టీతోనే, అంతకుముందు నేను ఏ పార్టీ లేను, చెప్పాను కదా. ఐఎమ్ జస్ట్ 25. 2019లో కంటెస్ట్ చేసేటప్పుడు 25, నేను నా ఏజ్ 25. అప్పుడు మీకు తెలుసు, మేము వచ్చాం, కంటెస్ట్ చేసాం, మా మీద కేసులు కూడా లేవండి, వీఆర్ ఫ్రెష్, మా మీద కేసులు కూడా లేవు. అప్పటి నుంచి ఇప్పుడు 17 కేసెస్ ఉన్నాయి. అంటే కేవలం ప్రజలకు అండగా నిలబడినందుకు మాత్రమే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడతాం. 16 గ్రామాలకు మూసేసిన రోడ్డుకి అండగా, ల్యాంకో అనే ఫ్యాక్టరీ, ఈసీఎల్ అనే ఫ్యాక్టరీ 14 గ్రామాలకి అండగా నిలబడ్డాము. మూసేశారు, సడన్గా మూసేశారండి. దాదాపు 70 సంవత్సరాలుగా రోడ్డు అది మూసేశారు. దానికోసం నిలబడినందుకు మా మీద కేసులు. మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టారు, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, మండల అధ్యక్షుల్ని ఇబ్బంది పెట్టారు. వీఆర్ స్టాండింగ్ స్టిల్, ఫైటింగ్. చాలా స్ట్రాంగ్ అపోనెంట్గా వైఎస్ఆర్సీపీకి ఏకైక ప్రతిపక్ష పార్టీగా మేము ఇక్కడ జనసేన పార్టీ నిలబడ్డాం. అండ్ మేము ఎన్నో పోరాటాలు చేసాం, నిరాహార దీక్షలు చేసాం. మాకు ఎలాంటి సపోర్ట్ ఉంది అని అడిగారు పార్టీ నుండి. మాకు ఆల్రెడీ 6 months బ్యాకే మా కళ్యాణ్ గారు పిలిచి దాదాపు మాకు 1.5 hour మాట్లాడి, మీరు వీఆర్ గోయింగ్ టు కంటెక్స్ట్, మీరు మీ ప్రోగ్రామ్స్లో, మీ క్యాంపెయిన్లో మీరు ఉండండి, ఇంకా మీరు ప్రోగ్రామ్స్ చేసుకోండి, మనం గెలవాలి. ఇదే ప్రధాన చర్చగా నడుస్తుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాదు, చిత్తూరు జిల్లాలో తీసుకుంటే జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, మదనపల్లి కావచ్చు, ప్రధానంగా టీడీపీ జనసేన యాక్టివ్గా ఉండేటువంటి నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి సమస్య తెలుసుకోవడానికి నేను ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఏంటంటే, నేను కంటెస్ట్ చేస్తాను, మా అధినాయకుడు మాకు చెప్పున్నారు, హామీ ఇచ్చినారని మీరు ప్రజల్లో చాలా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నాకు మా నాయకుడు మాటిచ్చాడు, వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పూర్తి అవగాహన, అంటే మీకున్నటువంటి అవగాహన మేర మీ అధినేత ఇచ్చారంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళ అధినేత చెప్పారు. ఇది ఒక కొలిక్కి వచ్చేది ఎప్పుడు, ఎవరికి పూర్తి స్థాయిలో ఓకే అనేటువంటి పరిస్థితి ఉండబోతుంది ఇరు పార్టీ అధినేతలు కలిసి? అంతవరకు విడివిడిగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? యాక్చువల్గా నైస్ క్వశ్చన్ ఇది. గంగాధర్ నెల్లూరు, మదనపల్లి పక్కన పెట్టాం, శ్రీకాళహస్తి వరకు నా పరిధి కాబట్టి నేను చెప్తాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కలిసే చేస్తున్నాం. పొత్తులు ఎప్పుడైతే డిసైడ్ అయ్యాయో అప్పటి నుంచి మేమిద్దరం కలిసే, టీడీపీ జనసేన కలిసే చేస్తున్నాం. మీరు చూసుంటారు, భోగి రోజు కూడా మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు గారు, మునిరామయ్య గారు, సుధీర్ గారు, మేమంతా కలిసే భోగి మంటలు, ఈ జీవోలు ఏవైతే చీకటి జీవోలు, జగన్ ప్రవేశపెట్టిన చీకటి జీవోల్ని దహనం చేశాం, మీరు అన్నీ చూశారు. అండ్ బాబు షూరిటీ అనే కార్యక్రమం కూడా మేమిద్దరం కలిసి చేస్తున్నాం. లేదండి, ఇది ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒక సపరేట్ అండ్ టీడీపీ అనేది సపరేట్. మేమిద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేయాలంటే ఏదైతే మా అధినేత వాళ్ళ అధినేత కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో డిజైన్ చేశారు,
అది బయట వచ్చిన తర్వాత ఉమ్మడిగా పోరాడే కొన్ని సమస్యలు ఉన్నాయి, అది ఖచ్చితంగా ఉమ్మడిగా పోరాడతాం. ఇప్పుడు మా కార్యక్రమం అయితే మా స్కెడ్యూల్ ఎప్పటి నుంచో మీకు తెలుసు 19 నుంచి ఇప్పటి వరకు మా స్కెడ్యూల్ మేము ఫిక్స్ చేసుకున్నాం. వాళ్ళ స్కెడ్యూల్ వాళ్ళు అలాగే ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ ప్రజలు ఎలా అయితే వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళ కార్యక్రమం వాళ్ళది మాది ఇలా ఉంటుందన్నమాట. సో మింగల్ చేసి చేయడం అనేది ప్రతిరోజు డైలీ వాళ్ళది ఉంటుంది, మాది కార్యక్రమాలు మా ఉంటాయి. సో అది చేయలేము. ఉమ్మడిగా ఎప్పుడైతే కార్యక్రమాలు చేయమంటారో, ఎప్పుడైతే ర్యాలీలు చేయమంటారో, నిరసనలు తెలపమంటారో అప్పుడైతే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి చేస్తున్నాం. ఇక్కడెక్కడ మాకు మీకు సీట్ అని చెప్పి ఎవరు ఏమనుకోవట్లేదు. ఇప్పుడు నన్ను అడిగితే, మా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మేము కష్టపడిన దానికి మా జనసేన పార్టీకే సీట్ అంటారు. మీరు టీడీపీ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఆబ్వియస్లీ మాకే అంటారు. అది అక్కడ వస్తుంది. బట్ అల్టిమేట్గా ఒక 5 to 10 days వెయిట్ చేద్దాం. ఎవరికి వచ్చినా మా అంతిమ లక్ష్యం ఏంటంటే వైసీపీని గద్దెదించడం. ఎవరికి వచ్చినా అదే. బట్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉమ్మడిగా జనసేన జెండా పాతబోతున్నాం. ఇదండి. సో ఇన్ కేస్ ఆఫ్టర్ 10 to 15 days అనంతరం టీడీపీ అభ్యర్థినే శ్రీకాళహస్తికి పొత్తులో భాగంగా ఖరారు చేస్తే వినత ఏమన్నా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి కానీ, డీలా పడిపోవడం కానీ, లేదా కొద్దిగా పార్టీకి దూరంగా ఉండడం కానీ అలాంటిది ఏమైనా చేస్తారా? 2019కి ముందు యుఎస్ రిటర్న్స్ అని చెప్పాను. లక్షలు వదులుకొని వచ్చామండి. ఎందుకంటే ఆయన కోట్లు వదులుకొని ఆయన సంపాదన పక్కన పెట్టి ప్రజల కోసం, అంటే ఆయన చేస్తున్నాడు సినిమాలు. ఎందుకంటే వాళ్ళలాగా వీళ్ళలాగా ఆయనకి బ్లాక్ మనీ లేవు, ఫ్యాక్టరీలు లేవు, చేస్తున్నాడు. ఈవెన్ మాకు సంపాదించుకుంటూనే కదా, ఎంత యూఎస్ నుంచి వచ్చినా సంపాదించుకొచ్చిన అమౌంట్ మనం వైట్ మనీ ఖర్చు పెట్టుకుంటాం. అటు వైసీపీ లాగా వీళ్ళలాగా మాకు కూడా బ్లాక్ మనీ లేవు. మేము కూడా మా సొంత డబ్బుని వైట్ మనీని ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నాం. అప్పుడే డీలా పడిపోలేదు. పార్టీ లేనప్పుడు మేము వచ్చాం, తిరుగుతున్నాం. మేము టికెట్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. 19లో టికెట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈవెన్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆర్టీ వాళ్ళకి చెప్పలేదు, నేను అన్ని ఛానల్స్కి చెప్పాను. మై హస్బెండ్ అతను కంటెస్ట్ చేయాల్సిన వ్యక్తి, అతను ఆస్పిరెంట్. యాక్చువల్గా అతను బీఫామ్ తీసుకునే టైంలో కళ్యాణ్ గారు మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది నా మాటలో చెప్పాలి. అంటే అందరూ చెప్తుంటారు, ఎగ్జాంపుల్ నేనే. బీఫామ్ మా హస్బెండ్ తీసుకోవాల్సిన టైంలో కళ్యాణ్ గారు మహిళలు ముందుండాలి, అది రాయలసీమ నుంచి మీ మహిళలు ఇంత స్ట్రాంగ్ ఉన్నారా, మీ వైఫ్ నీకు ఇంత సపోర్ట్ చేస్తేనే కదా మీరు యూఎస్ నుంచి రాగలిగారు, ఇద్దరు వదులుకొని వచ్చారు, సో మీ ఇద్దరు పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పి ప్రత్యక్షంగా మీరు ఉండండి, మీరు సపోర్ట్ చేయండి, స్టేట్ పాలిటిక్స్లో నాతో పాటు ఉండండి అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి నేను వద్దన్నా నాకు ఇచ్చారండి. అంత స్ట్రాంగ్గా కళ్యాణ్ గారు ఆ రోజే నన్ను ఏ దృష్టితో అంటే మహిళలు ముందుండాలని నిలబెట్టారు. కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చారు, కంపల్సరీ మా వేలో మేము వెళ్తాము, కళ్యాణ్ గారు అండ మాకుంటుంది. థ్యాంక్ యూ. సో చెప్పకనే చెప్తున్నారు, ఖచ్చితంగా సీట్ అయితే మాకే కేటాయిస్తారు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఎస్ అండి, అంటే మేము కష్టపడి పని చేస్తున్నాం. కళ్యాణ్ గారు డెసిషన్, కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కష్టపడిన తర్వాత ఖచ్చితంగా వన్ థింగ్ నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. కళ్యాణ్ గారు ఏ డెసిషన్ అయినా తీసుకోండి, మేము శిరసా వహిస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా మా పైన ఉన్నాయి. సో కన్ఫర్మ్గా వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్. ఇక్కడ ఉమ్మడిగా జెండా పాతబోతున్నాం. థ్యాంక్ యూ. సో వినుత హస్బెండ్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. సార్ ఏంటి ఇన్ని రోజులు తోడుగా నిలిచారు, మీకు అండగా నిలబడ్డాను తను, ఏ విధంగా ఉంది పరిస్థితులు? ఇంకా ఎలక్షన్కి షెడ్యూల్కి చాలా దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇటు పొత్తుల్లో భాగంగా అభ్యర్థి విషయాన్నే ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతుంది. ఎప్పుడెప్పుడా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మీ పొత్తుల్లో ఉన్న వేరే పార్టీ అభ్యర్థి అయితే కొద్దిగా డీలా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆశలు పడి ఉంటాం, కష్టాలు పడ్డాం, ఆశపడ్డంలో తప్పు లేదు కాబట్టి. ఎలా ఉండబోతుంది పరిస్థితి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆశతో వచ్చిన వాడికి డీలా పడే పరిస్థితులు ఉంటాయి. మేము ఆశయంతో వచ్చాం, ఆశతో రాలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశతో రాలేదు, రాజకీయాల్లో ఆశయంతో వచ్చారు. మేము అంటే మాకు సీట్ వచ్చినాక మేము రాలేదు ఇండియాకి. సీట్ రాకముందు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నిలబడాలని నేను వస్తే నాకు సపోర్ట్ చేసింది వినుత. ఆ రోజు బీఫామ్ నాకు ఇమ్మని మొత్తం బీఫామ్ నేను చేతిలో తీసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అడిగారు. మహిళగా బీఫామ్ నేను తీసుకునే టైంకి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బయటకు వచ్చి చెప్పారు, ఆయన ప్రతిపాదన లేదు, తను ఉంటే బాగుంటుంది. మా ఇద్దరు ఫ్యామిలీస్ పొలిటికల్ ఫ్యామిలీస్. వాళ్ళ ఫాదర్ వైసీపీలో ఉండేవారు గతంలో, మా ఫాదర్ టీడీపీలో 35 సంవత్సరాలు, వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ వైసీపీలో బలమైన లీడర్లుగా మండల స్థాయిలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి నెక్స్ట్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తనని ఎంకరేజ్ చేయాలి, నేను ఆశిస్తున్నాను తను కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, పార్టీకి ఉపయోగపడుతుందని ఆ రోజు తనని పాలిటిక్స్లోకి పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకే తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా మేము చాలా బలంగా, మీరు రాష్ట్ర స్థాయిలో మీకు అందరికీ తెలుసు, మీరు కంపేర్ చేసుకుంటే ది బెస్ట్గా మేము పార్టీ కోసం పనిచేసాం.
ఏదో ఆశించి మీకు తెలుసు రాయలసీమలో రాజకీయాలు మగవారు చేయాలంటేనే చాలా కష్టమైన పరిస్థితులు ఉంటే ఒక మహిళగా తను పోరాడుతుంటే తనకి తోడుగా నేను నిలబడ్డాను. మాకు ఈ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ మా నియోజకవర్గంలో చూస్తే గత 8 సార్లు ఇక్కడ ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్లస్ ఒకే వర్గం నుంచి ఉన్నారు, ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మీడియాకి తెలియని విషయాలు ప్లస్ ప్రజలకి తెలియని విషయాలు ఏంటంటే ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దాదాపు 60 నుంచి 65 వేలకు పైన ఉన్నారు. మనం తిరుపతి చూసుకుంటే 45,000 మంది ఉన్నారు, మదనపల్లి తీసుకుంటే 40,000 ఉన్నారు, చిత్తూరు తీసుకుంటే 45,000 మందే ఉన్నారు. కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 60,000 మంది బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఎప్పటి నుంచో వారి కోరిక, ప్రజల కోరిక, ఎస్పెషల్లీ బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ మనకి ఒక్కసారి రాజ్యాధికారం రావాలి, చాలామందికి చేశాం కానీ ఈ వర్గానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు రాజ్యాధికారంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవలేని పరిస్థితి. 1-2 సార్లు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పోటీ చేశారు కానీ ఒక వర్గాన్ని తట్టుకోలేక వెనకడుగు వేసిన పరిస్థితుల్లో మేము బలంగా నిలబడ్డాం. మేము ఆశిస్తున్నాం, ప్లస్ మేము ఆశించడం కంటే ప్రజలు మేము నిలబడాలని ఆశిస్తున్నారు. ఇక్కడ నిలబడి గెలవంటి పర్సంటేజ్ 2019లో కూడా అంతే పర్సంటేజ్ ఉంది కదా బలిజలు సార్, మరి మీరు ఎందుకు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యము మన పవన్ కళ్యాణ్ గారి పైన ఉండడం, ప్లస్ మాకు సమయం కేవలం 12 రోజులు మాకు సమయం ఉండడం, మేము అందరినీ కలవలేకపోవడం, ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం. 2019లో మేము ఓడిపోయిన రోజు కెన్సస్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మేము ధైర్యంగా చెప్పాం, ఈరోజు మేము ఓడిపోయాం, వెనకడు వెయ్యం, మా లక్ష్యం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోవడం, మా లక్ష్యం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన జెండా పాతడం. ఆ రోజు పొత్తులు కాదు, ఇంకొకటి కాదు, మేము డేలా పడలే, ఎక్కడ పొత్తుల గురించి మేము ఆలోచించలేదు. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలి. చాలామంది నాతోటి స్నేహితులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, చాలామంది మా పార్టీలో కంటెస్ట్ చేశారు. చాలామంది వెనదిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మేము నిలబడ్డాం. ఎందుకంటే 2019లోనే మేము డిసైడ్ అయ్యాం 2024లో జనసేన జెండా పాతాలని. ఆ దిశగా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే ఏ మహిళ అయినా, మీకు అందరికీ తెలుసు, ఏ మహిళ అయినా నెలలో ఒక 3 రోజులు రెస్ట్ తీసుకుంటారు. అది బయటకు చెప్పలేని విషయంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే తను రెస్ట్ తీసుకునే రోజులు లేవు. ఎంత సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మా కుటుంబ సభ్యులకు కూడా మేము తెలియపరచలేదు. వాళ్ళ అమ్మ నాన్నకు కావచ్చు, మా అమ్మ నాన్నకు కావచ్చు, తెలియపరచలేదు. ఎందుకంటే వాళ్ళకి కంగారు పడతారు. ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా మేము ప్రోగ్రాం ఆపలేదు. మా కార్యకర్తలకి అండగా నిలబడుతూ ఈ పార్టీని బలంగా నిలబెట్టాలి. ఈ 4-5 సంవత్సరాల్లో జనసేన పార్టీనే ప్రైమ్గా ఇక్కడున్న రౌడీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ఢీ కొడుతూ ఆయన ఏ ఇష్యూ పైన ఆయన భూ కబ్జాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దందాలు చేసినా మేమే బలంగా నిలబడుతున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్యన డోర్ టు డోర్ చేస్తున్నారు. కానీ మేము ఎప్పటి నుంచో 5 సంవత్సరాలుగా మేము కష్టపడుతున్నాం. ఇక్కడ జనసేన పార్టీ నిలబడాలనే కోరిక మాకంటే ఎక్కువ ఇక్కడ ప్రజలు, బడుగు బలహీన వర్గాలతో పాటు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన 60,000 మంది పైచిలకు ఉన్న వ్యక్తులు కోరుకుంటున్నారు. డెఫినెట్గా అది అల్టిమేట్గా అంటే ఈ పొత్తుని ఎలా చూస్తున్నారు? మా పార్టీ అల్టిమేట్గా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సర్వేలు వాళ్ళకు ఉంటాయి. ఎస్, ఇక్కడ వినూత నిలబడితే తప్పకుండా మనం గెలుస్తాం అంటే వినూత నిలబడమని చెప్తారు. లేదు ఇక్కడ ఇంకొక వ్యక్తి నిలబడితే టీడీపీ కావచ్చు, టీడీపీలో కూడా ఎవరు నిలబడ్డా గెలుస్తామని వాళ్ళ అంచనాలు, వాళ్ళ సర్వేలు, వాళ్ళ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ మేరకు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ముందుకు తీసుకెళ్ళి మా అంతిమ లక్ష్యం మా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర నాయకత్వం ఆయన చేతుల్లో పెట్టాలి. మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా అంతిమ లక్ష్యం. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రంలో మార్పు జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు మీ అధినాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలనుకుంటున్నారు. ఒకటి, ఇక్కడ కష్టపడిన దానికి మేము ఇక్కడ కన్స్టెంట్ క్యాండిడేట్గా ఉండాలి, ఖచ్చితంగా మాకే అభ్యర్థిత్వం రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 2 గాల్లో దీపాల్లాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎక్కడా కూడా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, మీ నాయకుడిని ముఖ్యమంత్రిగా కాదు కదా, కనీసం డిప్యూటీ సీఎంగా కూడా చూసేటువంటి పరిస్థితులు లేదు. ఆ డిసిషన్ లేనే లేదు, అలాంటి ఆలోచన లేదు. చంద్రబాబే అల్టిమేట్ సీఎం అనేటువంటి ఆలోచన కావచ్చు, అదే వాయిస్ టీడీపీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి మీరేమో ఇలాంటి ఆశలు పెట్టుకోవడం ఎలా చూడాలి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఆ మాట చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, నారా లోకేష్ చెప్పారు. మేము ఆయన మాటల్ని మేము పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ కిందనే చూస్తాం. మొన్న వెంకటగిరి సభలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను, ఇంతటి గౌరవం నాకు ఎవరు ఇవ్వలేదు, నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.
ఈరోజు రెండు పార్టీల నాయకులు పొత్తు ఎన్నికలకి 6 నెలల ముందు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి. చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి చిన్నది కాదు. ఈరోజు ఆయన సొంతానికి ఆయన ఆలోచించింటే పొత్తు ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి స్థాయి కంటే ఎక్కువ ప్రజల బలం ఉంది, ఆయన అభిమాన బలం ఉంది. చంద్రబాబు నాయుడు కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి అయిపోయి ఆయన చేసేది ఉండదు. పవన్ కళ్యాణ్ గారి కొత్త వ్యక్తికి, ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నేను ఇందాక మా నియోజకవర్గం గురించి చెప్పిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా 25% కంటే ఎక్కువ బలిజ సామాజిక వర్గం ఉన్నారు. మేమెంతో మాకింత అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది, దామాషా పద్ధతి అని. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి తీసుకునే స్థాయి కాదని మేము భావిస్తున్నాం. ఆయన ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు ఇందాక వినుత చెప్పినట్లు ఒక పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఏ నాయకుడైనా ఒక పార్టీ కనుమరుగైతేనే ఇంకో పార్టీకి అవకాశాలు ఉండే పరిస్థితుల్లో, ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చింది. కాంగ్రెస్ ఉంటే వైసీపీ పార్టీ అంత బలంగా ఉండేది కాదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే వాళ్ళ నాయకుడిని జైల్లో పెట్టి, లోకేష్ని కూడా జైల్లో పెట్టి, ముఖ్యమైన నాయకులందరినీ ఒక 10 నుంచి 20 మందిని జైల్లో పెట్టి టీడీపీ పార్టీని అంతమొందించేస్తే జనసేన పార్టీ ఒకటే ఉంటుంది. వాళ్ళకి టీడీపీ జనసేనకి మధ్యలో చిచ్చు పెట్టి మనం నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే, మా నాయకుడు అతని ఆలోచనలకి పై ఎత్తులేసి జైలు దగ్గర వెళ్ళి ఆయనకి, అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి చాలామంది మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద వ్యక్తులందరూ మేము సమన్వయ మీటింగ్లో వాళ్ళు ఒకటే మాట చెప్పారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి పెద్దన్నలాగా మా కుటుంబానికి, మా టీడీపీ కుటుంబానికి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఏ స్వార్థం లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనో లేకుంటే మనం పొలిటికల్ అడ్వాంటేజ్ పొందుతామనో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి. ఒక రాక్షసుడు, 10 తలల రాక్షసుడు మనం విన్నాం. 151 తలలు ఉన్న రాక్షసుడిని మనం అంతమొందించాలంటే కలిసి పోరాడాలి. కష్టాల్లో ఉన్న ఒక పార్టీకి మనం చేయూతనివ్వాలి అని ఆలోచించారు తప్ప టీడీపీ పార్టీని అంతమొందించే పరిస్థితులు వచ్చాయి. మనం అట్లే వదిలేస్తే వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీని కనుమరుగు చేస్తారు. జనసేన పార్టీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా వచ్చి మనం అధికారాన్ని సాధించవచ్చు అనే స్వార్థం ఆయన ఆలోచించారు. ఏకీభవిస్తున్నా. ఇక్కడ మీ పాయింట్స్ వెల్ అండ్ గుడ్, బాగా మాట్లాడారు. ప్లస్ మీరు ఏదైతే మీ నాయకుడు ఆలోచన ఈ విధంగా జరిగింది, మాకు సఫిషియంట్ వర్కౌట్ అంతా కూడా ఉంది, ప్లస్ ప్రతిపక్షంలో మేమే ఉండబోతున్నాం, అది కనుమరుగైతే అయినప్పటికీ అలాంటి డిసిషన్ మా నాయకుడు తీసుకోలేదు. సో మీ నాయకుడు టీడీపీని గడ్డన పడేసేటువంటి ప్రయత్నమే చేశారనుకుందాం. ఇక్కడ మీ నాయకుడికి ఎక్కడ అంత హోదా కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎక్కడైనా కూడా డిస్కషన్ జరుగుతుందా? అభ్యర్థుల జాబితాలో కావచ్చు, ప్రకటనలో కావచ్చు, మరి ఏదైనా విషయాల్లో ప్రతిసారి ఒక మీటింగ్ కానీ ఒక సభ కానీ జరిగినప్పుడు మీ అధినాయకుడితో టీడీపీ అధినేత కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆ గౌరవం టీడీపీ క్యాడర్ నుంచి మీ నాయకుడికి పొందగలుగుతున్నారా? మీ ఆశలన్నీ ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? తప్పకుండా ఉన్నాయండి. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నప్పుడు ఎప్పటి నుంచో మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 40 సంవత్సరాలుగా ఉన్న పార్టీ, దాదాపు 24 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి చాలామంది వ్యక్తుల ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి మాట్లాడిన పరిస్థితులు మనం చూడలేదు. వాళ్ళ క్యాడర్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకోవడం అతిశయోక్తి ఏం కాదు. ఇక్కడ 2 విషయాలు తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాతో చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. మా కోసం నిలబడ్డ నాయకుడికి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఏదో కొత్తగా వచ్చేసిందని కాదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం పవర్ షేరింగ్లో అధికారంలోకి రాబోతున్నాం. మా నాయకుడు ఒకటే చెప్పాడు, జైలు గోడల మధ్య బయటకు వచ్చి ఒకటే చెప్పాడు, నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాలు స్థిరంగా మనం నాయకత్వం, స్థిరమైన గవర్నమెంట్ ఇస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్మెంట్ అయ్యే పరిస్థితులు లేవు. స్థిరంగా అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ కలిసే మనం ముందుకెళ్ళాలన్నప్పుడు ఒకరే ముఖ్యమంత్రి అయ్యి ఉండే పరిస్థితులు ఉండవు. 2 పార్టీల నాయకులు సమన్వయంతో అధికారం మేమందరూ కోరుకునేది పవర్ షేరింగ్ పద్ధతిలోనో లేకపోతే అధినాయకులు ఇద్దరు మాట్లాడుకొని ప్రజలకి కన్వీనియంట్గా 2 పార్టీలు భేదాభిప్రాయాలతో మనం 1% కూడా వీళ్ళ కుయుక్తులకి మనం పడ్డామంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది, లేకపోతే ప్రజలందరూ అంధకారంలోకి వెళ్ళిపోతారనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య భేదాభిప్రాయాలు లేవు.
కింద స్థాయి వ్యక్తులు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. మొన్ననే మా అధ్యక్షులు ఒకే ఒక మాటలో చెప్పాడు, లావుగా ఉన్న వ్యక్తికి చిన్న సైజు షర్ట్ వేసుకోమని చెప్తే అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా పొత్తు అనే అంశాలకు వచ్చినప్పుడు చాలామందికి చాలా భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ సమన్వయం చేసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడ్డ చోట జనసేన పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. జనసేన పార్టీ అభ్యర్థి నిలబడ్డ చోట టీడీపీ పార్టీ ఓటర్స్ ట్రాన్స్ఫర్ అయితే తప్ప మనం ఈ వైసీపీని ఎత్తుగడలు వేసి ఇంటికి పంపించలేని పరిస్థితి. కాబట్టి 6 నెలలు 3 నెలల ముందే పొత్తు పెట్టుకోవడం జరిగింది. మేమందరూ విశ్వసిస్తున్నాం, డెఫినెట్గా అందరూ కష్టపడతాం. ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎలక్షన్ తర్వాతనో ఇద్దరు నాయకులు నిర్ణయించుకుంటారు. మా అంతిమ లక్ష్యం వైసీపీని ఓడగొట్టడం, ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి నిలబడతారో వాళ్ళని గెలిపించుకోవడం. మేమందరూ జనసేన కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, మేమందరూ కోరుకునేది ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మనం ముఖ్యంగా యువత అనుకునే చేంజెస్, డ్రాఫ్టిక్ చేంజెస్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తోనే వాళ్ళు అధినేతలు నిర్ణయించుకుంటారు. కానీ మేమందరూ కోరుకుంటున్నాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మేము చూడాలి. తెలుగుదేశం వాళ్ళు అనుకోవచ్చు, మీరు నా నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఆర్టీవీ వాళ్ళకి, మీరందరూ ఈ మైకులు తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఆల్రెడీ 14 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ మీరు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్టీవీ వాళ్ళని కావచ్చు, ఇంకెవరన్నా మీ సోదరులు ఉంటే మీరు నారా లోకేష్ గారిని కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇంకెవరన్నా పెద్ద స్థాయి వ్యక్తులు వాళ్ళ పార్టీలో ఉంటే, ఏంటండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడానికి మీకు ఇష్టం ఉందా లేదా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిలబడ్డారు. ఆల్రెడీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ కొత్తగా ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం కొత్తగా చేంజెస్ ఉంటాయి? రెండు పార్టీలు పొత్తులో అధికారంలోకి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు నేను పర్సనల్గా మేము కోరుకునేది, చంద్రబాబు నాయుడు గారు నేను ఇలా చేయాలి డెవలప్మెంట్ అనే సూచనల్ని పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతారు. ఎందుకంటే పొత్తులో ఉన్న పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి ఆలోచనలు ఉంటాయి, ఒక విజన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన విజన్ కూడా రెండు కలిసి అమలు చేస్తాం. దీంతో మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అనే విషయం మీరు అడిగితే తప్పకుండా వాళ్ళు సమాధానం చెప్తారు. మేము ఎక్కడ కూడా లాస్ట్ పాయింట్ నేను ముగిస్తున్నాను. మా అధినేత మాకు ఒకటే చెప్పారండి, పబ్లిక్ మీటింగ్ పెట్టి, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం అండగా నిలబడ్డామని మీరు విర్రవేగద్దు, ఎక్కడ హై హ్యాండెడ్నెస్ ప్రదర్శించొద్దు, మీరు ఎప్పుడు గౌరవించండి. నన్ను తిడతారు కావాలంటే, వైసీపీ వాళ్ళ కోవట్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, వైసీపీ కోవట్లు కొంతమంది జనసేనలో ఉండొచ్చు, మా రెండు పార్టీలకి చిచ్చు పెట్టాలని ప్రయత్నించవచ్చు. మీరు ఎక్కడ కూడా, ఎస్పెషల్ ఈ నియోజకవర్గంలో కూడా తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటింటికి వెళ్తున్నాడు, లేకపోతే ఊరూరు వెళ్తున్నాడు, నేనే అభ్యర్థి నాకే టికెట్ ఇచ్చేశారని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫాలోవర్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి బ్యానర్లు వేసుకుంటున్నారు, పేపర్ యాడ్లు కూడా ఇచ్చుకుంటున్నారు. మా వాళ్ళందరూ కూడా ఆలోచించి మేము కూడా అలా వేస్తామంటే మేము ఒకటే చెప్పాం, అరే ఒక వ్యక్తి చేశారని మనం కూడా చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? మన అధ్యక్షుడు మనకు ఒకటే చెప్పాడు, మన విజన్ ఒకటే. వాళ్ళు పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీతో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి. ఆ వాళ్ళ నిర్ణయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వాళ్ళు పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీతో వాళ్ళు చేసే వాటికి మనం చేయకూడదు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు మీరు వినొద్దు. మేము అల్టిమేట్గా మేము విశ్వసిస్తున్నాం, ఈ నియోజకవర్గంలో మేము కష్టపడుతున్నాం. రాష్ట్రంలో ఎవరు కష్టపడలేని విధంగా జనసేన పార్టీ కష్టపడుతున్నాం. మాకు తప్పకుండా మా అధ్యక్షుల వారి ఆశీస్సులు ఉంటాయి, ఇక్కడ నిలబడాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ నిలబడతాం. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల అండతో మేము ఇక్కడ గెలవబోతున్నాం భారీ మెజారిటీతో. 50,000 పైచిలకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి వచ్చిన మెజారిటీకి ఈక్వల్గా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి జనసేన పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం. గెలిచిన తర్వాత మళ్ళీ ఆర్టీవీ వాళ్ళకి మేము ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మనతో పాటు టౌన్ జనరల్ సెక్రటరీ చిరంజీవి ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మీ నాయకులు ఇంతసేపు మాట్లాడారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారో మీకు తెలుసు జనరల్ సెక్రటరీగా. ఎలా ఉంది పరిస్థితులు అంటే, ప్రధానంగా నేను అడగబోయేది మిమ్మల్ని ఒకటే, టౌన్ పరిస్థితులు. వాళ్ళంటే వాళ్ళ అధినాయకుడికి ఒక మాట పొల్లుపోతుందనో కొన్ని విషయాలు చెప్పనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు డైరెక్ట్గా టౌన్ పరిస్థితుల్లో టౌన్ ప్రజలు ఏం భావిస్తున్నారు? ఇటు టీడీపీ అభ్యర్థి ఏమో తానే అభ్యర్థి అని తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఇటు మీ నాయకులు మాకే సీట్ ఇస్తాం మా అధినాయకుడు చెప్తున్నాడు అనేటువంటి పరిస్థితి. ఎలా ఉంది ప్రజల వేవ్, ఎలా ఉంది ప్రజల నాడు, ఎలా ఉంది? అంటే సార్, జనరల్గా ఏమనంటే ఆల్రెడీ మేము చాలా రోజులుగా, కొన్ని నెలలుగా ఇంటింటికి కావచ్చు, మండల లెవెల్లో కానీ, గ్రామ లెవెల్లో కానీ, పంచాయతీ లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో మొత్తం తిరుగుతున్నాం. అంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన పర్సనల్గా, అంటే కూడా తిరిగే వాళ్ళుగా ఏమంటే, మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్పాలి సార్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు సార్, ఏమనంటే బ్రతకడం కోసం రాజకీయాల్లోకి రాబాకండి, బ్రతుకులు మార్చడం కోసం రాజకీయాల్లోకి రాండి, ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని చెప్పారు మహనీయులు. దానికి కట్టుబడి మా వినుతా గారు ఉన్నారు, మాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇచ్చినటువంటి వినుతా గారు ఉన్నారు. దానికి కట్టుబడే మేడం కష్టపడుతున్నారు. ఇక్కడ మహిళల విషయం తీసుకుంటే ఆల్రెడీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క జెంట్స్ డామినేషన్తోనే ఉంది. కాబట్టి లేడీస్ అనేది మహిళలు చాలా ప్రాధాన్యత తక్కువ ఉండదు. చాలా సమస్యలు కానీ ఏవైనా కూడా చెప్పుకోవాలని అంటే అక్కడ వెళ్ళడానికి కొంతవరకు ఇది చూపిస్తూ ఉండరు. సో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్ తీసుకున్నారనేది చాలా మహిళల్లో ఉంది కాళాసులు. ఎందుకనంటే చాలా వరకు మహిళలకి పెద్దపేట వేయడం లేదు కొందరు నాయకులు, కానీ జనసేన పార్టీ వేశారు. రాయలసీమలో ఎంటైర్ మొత్తం తీసుకుంటే వినుతా గారికి ఉన్నటువంటి మంచి నేము, కష్టపడేటువంటి మనస్తత్వం కావచ్చు, ఒక ఛాలెంజింగ్ కావచ్చు, మీరు ఎక్కడైనా కూడా తీసుకోండి. స్టేట్ మొత్తంలో గత 2-3 సంవత్సరాలుగా కానీ మనం తీసుకుంటే ఎనీ పార్టీ లైక్ బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అదరు కమ్యూనిస్ట్ పార్టీస్ కావచ్చు, అంత డైరెక్ట్ డైనమిక్ ఉన్నటువంటి లీడరు బహుశా మేమైతే చూడలేదు. మహిళల్లో కూడా అదే టాక్ ఉంది. కాబట్టి అటువంటి మహిళలకు ఇస్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారనే ఆలోచన అయితే మహిళల్లో ఉంది. ఎందుకంటే మహిళలు అయితే ఖచ్చితంగా పెద్దపేట అయితే వేస్తారు. ఒకటి. రెండోది ఏమనంటే డెవలప్మెంట్ పరంగా తీసుకుంటే ఆల్రెడీ 2 ఫ్యామిలీస్ ఉన్నాయనేది ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు చెప్పారు. మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో మహిళకి ఇచ్చారు కాబట్టి మహిళని గెలిపించుకోవాలి, మన సమస్యలు ఏమైనా ఉంటే కూడా సరే డైరెక్ట్గా మహిళతో మనం ఇది చేసుకోవచ్చు అనే ఉద్దేశం అయితే మాత్రం అందరిలో ఉంది. నెక్స్ట్ ఇంకా క్యాంపెయినింగ్ పరంగా తీసుకున్నా కూడా సరే చాలా వరకు అధికార పార్టీ కావచ్చు, ఇంతకుముందు పదవులు అనిపించిన వాళ్ళు కావచ్చు, ఏ ఫ్యామిలీ పరంగా తీసుకున్నా కూడా కొంతవరకు కొంత హై హ్యాండ్ అనేది ఉంది. కానీ మా మేడం గారు మాత్రం, మా ఇన్ఛార్జ్ గారు ఖచ్చితంగా కూడా సరే అది ఎవరి పట్లైనా కావచ్చు, అంటే అది టౌన్లో పోయినప్పుడు ఒక విధంగా, పంచాయతీలో ఒక విధంగా, మండల లెవెల్ అని కాకుండా ప్రతి ఇంటికి, ఏ ఇంటికి పోయినా, ఏ గడప పోయినా కూడా సరే వాళ్ళందరూ సమస్య తెలుసుకుంటున్నారు. ఆ సమస్య తెలుసుకుని నెక్స్ట్ డే మార్నింగే అది ఆర్టీఓ అయితే ఆర్టీఓ ఆఫీస్కి పోతున్నాం, ఆర్టీఏ అయితే ఆర్టీఏకి పోతున్నాం, ఎంఆర్ అయితే ఎంఆర్ ఆఫీస్కి పోతున్నాం, పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ పోతాం, కలెక్టర్ లెవెల్లో కూడా మేము పోతున్నాం. ఒక పొలిటికల్ లీడర్గా కావాల్సింది ఏంటంటే సొసైటీ మీద ఒక ఛాలెంజింగ్ కావాలి. ఆ ఛాలెంజింగ్ ఉండేటువంటి క్వాలిటీస్ వీళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కూడా సరే, అంటే నా యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను అడుగుతున్నది, సో ఇంత కష్టాలు అనుభవిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పోరాటం కొనసాగిస్తూ ఒక అధినాయకుడి పైన నమ్మకంతో కావచ్చు ఇంత పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళని కాదని చెప్పి పొత్తుల్లో భాగంగా అభ్యర్థిత్వాన్ని టీడీపీ అభ్యర్థి కనుక తీసుకునే ఆ ప్లేస్ని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే క్యాడర్లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? అంటే మీరు అడిగే జనసేన క్యాడర్లో మెయిన్కి ఇక్కడ ఏమంటే సార్, మా ఇన్ఛార్జ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మా వాళ్ళు ఉండేటువంటి టీం కావచ్చు, ఎవరు కూడా సరే మీకు ఫస్ట్ చెప్పింది అంటే ఏదో ఆశపడను, ఏదో ఎవరు చేయట్లేదు సార్. అంతా కూడా ఏంటంటే ఒకే స్టాండ్ సార్. ఏమంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, దాన్ని బాగా డెవలప్ చేయాలంటే మంచి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం వాళ్ళు ఉంది కాబట్టి మాలో ఎటువంటి ఇబ్బందులు అయితే రావు అనేది మేము బలంగా నమ్ముతాం. ఎవరిని అడిగినా కూడా సరే, మీరు ఎక్కడైనా కూడా సరే జనసేన టీం గురించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అడగండి, ఎక్కడ కూడా మాకు స్వార్థాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎక్కడ లేవు. అంతా కూడా కలిసికట్టుగానే ఒక యూనిటీగానే మేము ఇచ్చేస్తున్నాం. ఇక్కడ చిన్న పెద్దనేం లేదు, అందరం యూనిటీగానే ఇచ్చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మంచి నాయకత్వం వస్తుంది, మాలో ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండవని కూడా అనుకుంటున్నాం. అండ్ వన్ మోర్ కూడా, వచ్చేటువంటి కాల్స్ కానీ ఏమైనా కూడా సరే ఒకవేళ జనసేనకి ఈగిపోతే అని అంటున్నారు. దానికి నా ఆన్సర్గా ఏమనంటే ఈ సందర్భంగా ఆర్టీవీ ద్వారా ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలుగా ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా సరే సమస్యల మీద ఎవరు పోరాడలేదు. మా వినుతా గారు పోరాడినంతగా ఎవరు పోరాడలేదు. మా బలమైన నమ్మకం ఏంటంటే అదొకటి. ఆ నమ్మకం ద్వారానే వేరే వాళ్ళకి ఛాన్స్ రాదనే నమ్మకం మాకు బలంగా ఉంది. ఆ నమ్మకం ఏమనంటే ఈ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండా, వేరే అనదర్ బ్యాక్గ్రౌండ్ అనేది మా కాదు. మేము కంప్లీట్గా దేని మీద డిపెండ్ అవుతున్నామనంటే వర్క్, డెడికేషను, డిటర్మినేషను. అదేవిధంగా అవినీతి లేకుండా చేయగల నమ్మకం ఉంది. కాబట్టి మా క్యాడర్ కూడా సరే ఎప్పుడు వాళ్ళు చెప్పిన దానికి శిరస వహించి మేము ఖచ్చితంగా కూడా సరే పనిచేస్తాం. మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు అయితే రావు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏమైనా డెసిషన్లు ఏమైనా చేంజ్ వచ్చి 99% అయితే జరగదు. దానికి మేము చెప్పడానికి కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళకి వస్తుందని మేము బిలీవ్ చేస్తాం. సో రైట్, అది మొత్తం మీద గడిచిన 5 ఏళ్లుగా కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే తమ ప్రజా సమస్యలపైన పోరాటం కొనసాగిస్తున్నటువంటి కోట వినుత, అదేవిధంగా ఇటు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు, ఇద్దరు కూడా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు రాష్ట్రంలో అధినాయకత్వం ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అయితే తమ అధినాయకుడు
పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తమకే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆ విధంగా తమకి పర్సనల్గా ఒక ప్రామిస్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని నమ్మే ప్రజా సమస్యలపైన ఇంటింటికి పోరాటం చేస్తూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన అజెండా అయితే మాత్రం రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపించడమే. శ్రీకాళహస్తిలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు క్యాడర్ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు కొద్దిగా ఇమ్మెచ్యూర్డ్గా ఇప్పటికే అభ్యర్థి తామే అని పోస్టర్లు వేసుకున్నా బ్యానర్లు వేసుకున్నా అలాంటి అవసరం మాకు లేకపోయినా వాళ్ళ సపోర్ట్ తీసుకొని శ్రీకాళహస్తిలో జనసేన జెండా అయితే మొత్తం పాతామని చెప్పి చాలా దృఢంగా చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన నేతల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టులు అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.